హే క్యూటీస్, ఎట్లున్నారు? మంచి ఉన్నారా? సో ఎవ్రీ డే ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా మనకి. సో ఇక్కడ జర్మనీలో మాకు ఇండియన్ స్నాక్స్ ఎక్కువ ఏం దొరకవు. సో ఇంట్లో గారెలు ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసా. వీటిని చేయడానికైతే నేను చాలానే కష్టపడ్డా. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో దీనికోసం ముందుగా మనం శనగపప్పు, పెసరపప్పుని నానబెట్టుకోవాలి. సో మీరు పిండి ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టు శనగపప్పును, పెసరపప్పు రెండు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దీంట్లో ధనియాలు, ఒక ఫుల్ ఎల్లిగడ్డ, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. యాక్చువల్ టాస్క్ ఇక్కడ స్టార్ట్ అయింది నాకు, ఎందుకంటే మనకి ఇండియాలో లాగా పెద్ద పెద్ద డబ్బాలు ఇక్కడ ఉండవు. ఈ చిన్న ప్లాస్టిక్ బౌల్లో కలపడానికి చాలా కష్టమైపోయింది. ఇక్కడ నేను ఒక 750 గ్రామ్స్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకున్నా. ఈ రైస్ ఫ్లోర్ మనకి ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పుల్ని వేసుకోవాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న మిక్చర్ని వేసుకోండి. అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది గారెల్లో, సో ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. సో ఈ బౌల్ చిన్నగా ఉండడం వల్ల కలపనికి సరిగ్గా రాలేదు, ప్రతిసారి పిండి బయటపడడం అలా జరిగిందనమాట. బట్ మొత్తానికైతే లాస్ట్ వీక్ పిండిని అయితే కలిపేసుకున్నా. ఇప్పుడు గారెలు చేసుకోవడానికి మనం ముద్దలు చేసుకుందాం. ఈ పిండిని ఈ సైజులో ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అప్పాలు చేసుకుందాం. ఈ మిషన్ అనేది నేను ఇండియా నుండి తీసుకొచ్చింది కాదు. యాక్చువల్గా మా దగ్గర అప్పాల మిషన్ లేదు. సో టెములో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక రోజు అప్పాల మిషన్ లాగా ఇది కనిపించింది, అందుకని చెప్పేసి ఆర్డర్ చేసిన. సో దీంట్లో అయితే ఒక కవర్ పెట్టి ఆయిల్ అప్లై చేసి ఈ ముద్దను పెట్టి అయితే అప్పెట్లు వస్తుందో చూద్దామని చెప్పేసి ట్రై చేసిన. ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినంత మంచిగా మాత్రం రాలేదు, చాలా మందం వచ్చినాయి. అంత మందం ఉంటే అప్పాలు క్రిస్పీగా ఉండవు. సో మళ్ళీ నేను చేయితో ప్రెస్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా అయ్యే పని కాదని డైరెక్ట్ కవర్ పైన ఆయిల్ అప్లై చేసి చేత్తోనే చేసేసాను నేను అప్పాలన్నీ. సో మీ దగ్గర కూడా మెషిన్ లేకపోతే ఇలా చేయితో ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా చేసుకున్న అప్పాలని మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకొని కాల్చుకోవాలి. ఈ అప్పాలు కాల్చుకోవడానికి కూడా పెద్ద మూకుడులు ఏం లేవు ఇక్కడ. సో మా దగ్గర ఒక పెద్ద బౌల్ ఉంటే దాంట్లోనే వేసేసి కాల్చుకుంటున్నా. ఈ విధంగా బోత్ సైడ్స్ క్రిస్పీగా అయ్యేంత వరకు, లైక్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వాటిని తీసేసుకోవడమే. ఇంకా ఇదండి, మొత్తం మీద కింద మీద పడి గారప్పలను అయితే రెడీ చేసేసాను నేను. ఒకవేళ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.